హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఎంతో రుచికరమైన ఆంధ్ర స్టైల్ గోంగూర రొయ్యల కర్రీ ఎలా చేయాలో చూడబోతున్నాం. పుల్లటి గోంగూర రొయ్యల కాంబినేషన్ వేడివేడి అన్నంలోకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడే వీడియో చూసి మీరు కూడా ట్రై చేసేయండి. ముందుగా గోంగూరని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత ఓల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం రొయ్యల్ని క్లీన్ చేసుకొని 2-3 సార్లు వాష్ చేసిన రొయ్యల్ని ఉడకపెట్టుకోవాలి. పసుపు, ఉప్పు వేసి ఉడికించుకొని దాంట్లో వాటర్ అంతా ఉడికిన తర్వాత అవి ఈ టమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవి వేగిన దాంట్లో ఆ రొయ్యలు వేసుకొని కొంచెం ఉప్పు, పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి. అలానే రుచికి సరిపడా కారం, ఒక 2 స్పూన్స్ కారం వేస్తున్నాను ఇక్కడ నేను. వేసి మంచిగా మొత్తం ఫ్రై అవ్వాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫ్రై అయిన తర్వాత మసాలా అంత దగ్గరకు వచ్చినప్పుడు 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది వీడియో క్లిప్ మిస్ అయింది. అది కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అలానే కొంచెం పుదీనా, సన్నగా తరుక్కున్న పుదీనా ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూరని కొంచెం మిక్సీ జార్లో వేసి బ్రైండ్ చేసి దాన్ని దీంట్లో యాడ్ చేయాలి. చూసారా ఆయిల్ పైకి వచ్చేసి ఎలా ఉడికిందో. చాలా అంటే చాలా టేస్టీ ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చి రొయ్యల కూర. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నట్టుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇది పులావ్లోకి కానీ, వైట్ రైస్లోకి కానీ, చపాతీల్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. ఫైనల్గా ఇది మన మీల్ ప్లేట్. చూసేశారు కదా. అబ్బాబ్బాబ్బా, వేడి వేడి అన్నంలో ఈ గోంగూర రొయ్యల కర్రీ అలా అలా కలుపుకొని ఒక ఆనియన్ పెట్టుకొని అలా కొంచెం లెమన్ డ్రాప్స్ వేసుకొని తింటే అబ్బా సూపర్ ఉంటుంది అసలు. మీరు కూడా డెఫినెట్గా మిస్ అవ్వకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. బాయ్ అందరికీ.